మోంతా తుఫాన్ ఎఫెక్ట్ తో ప్రభుత్వ యంత్రాంగం అలర్ట్ అయింది. 2 రోజుల్లో తుఫాను తీరాన్ని దాటే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. తుఫాను పరిస్థితిపై అధికారులతో సీఎం చంద్రబాబు ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నారు. ప్రజలను పునరావాస కేంద్రాలకు తరలించి అన్ని సౌకర్యాలు ఏర్పాటు చేశామన్నారు మంత్రి నారాయణ. మంత్రి గారు ఇంతవరకు అనేక దఫాలుగా అటు అధికారులతోనూ ప్రజాప్రతినిధులతోనూ వీడియో కాన్ఫరెన్స్ టెలికాన్ఫరెన్స్ లో మాట్లాడటం అనేక ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు. దుబాయ్ కు పోయినా దుబాయ్ నుంచి కూడా యాక్చువల్ గా కాన్ఫరెన్స్ తీసుకొని మా అందరికి యాక్చువల్ ఇన్స్ట్రక్షన్ జరిగింది. అధికారులందరికీ యాక్చువల్ గా ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు. ఒక్కటే ముఖ్యమంత్రి గారి ఇచ్చిన ఇన్స్ట్రక్షన్, ఒక్కటంటే ఒక్కటి కూడా ప్రాణ నష్టం జరగకూడదు. ఏదైనా ఆస్తి నష్టాలంటే మినిమైజ్ కావాలి. ఈ రెండింటిని దృష్టిలో పెట్టుకొని అందరినీ వర్క్ చేయమని చెప్పడం. పాఠశాల భవనాలు, కమ్యూనిటీ హాళ్లు, ప్రభుత్వ వసతి గృహాలు అవన్నీ కూడా తాత్కాలిక పునరావాస కేంద్రాలకు ఏర్పాటు చేశారు. దాంట్లో తాగునీరు, ఆహారం, విద్యుత్తు, వైద్యం, మొబైల్ ఛార్జింగ్ కూడా ఏర్పాట్లు చేయడం జరిగింది. ఆ విధంగా అధికారులు ఆ విషయంలో జాగ్రత్త తీసుకుని ఇప్పటికే ఎక్కడైతే ఇబ్బంది జరుగుతుందో ఆ ఏరియాలన్నింటినీ కలెక్టర్ గారు